చాలా మందికి బంగారం అంటే జ్యువెలరీ షాపులే గుర్తుకొస్తాయి. కానీ విలువైన లోహాల విషయంలో నాణ్యత, స్వచ్ఛత, విశ్వసనీయతకు ప్రాధాన్యత ఇచ్చే ప్రముఖ సంస్థలు ఉన్నాయని అసలు చాలా మందికి తెలీదు. ఎంఎంటీసీ అనేటువంటిది ముఖ్యంగా ఈ మెటల్స్ మీద చాలా అంటే ఖచ్చితత్వాన్ని ఇచ్చే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. దానిలో ఎంఎంటీసీ ప్యాంప్ మెంబర్ అంటే ఇంకా చాలా గర్వంగా చెప్పుకునేటువంటి విషయం. అయితే ఇక్కడ మనకి రియల్ భూమితో మన రామ్ గారు ఎంఎంటీసీ ప్యాంప్ కి ఆథరైజ్డ్ డీలర్. అది మనం చాలా విలువైనటువంటి విషయం. ఇది మనం అందరం కూడా చాలా సంతోషించాల్సినటువంటి విషయం. ఎందువల్లంటే విలువైన లోహాల విషయంలో నాణ్యత, స్వచ్ఛత మరియు విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అది ఎంఎంటీసీ అనేది మనకి ఆ విధంగా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన ఉద్దేశం కూడా కేవలం ఒక గోల్డ్ సిల్వర్ ప్రోడక్ట్ తెలుసు. మరి వెండికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం? దానికి సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వెండి మన సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉంది. అదే సమయంలో ఆధునిక ప్రపంచంలో కూడా అనేక పారిశ్రామిక వినియోగాలు ఉన్నాయి. సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, ఈవీ బైక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవీ బైక్స్ కాదు, మెడికల్ రంగం, టెక్నాలజీ, ఇలాంటి వాటిల్లో అనేక రంగాల్లో వెండి వినియోగం ఉంది. అందువల్ల వెండి కేవలం ఆభరణాలు, పాత్రలు, పూజా సామాగ్రి కోసం ఉపయోగించే లోహం మాత్రమే కాదు, పరిశ్రమలకు కూడా అవసరమైనటువంటి చాలా విలువైనటువంటి లోహం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారంతో పోలిస్తే తక్కువ మొత్తంతో వెండిని కొనుగోలు చేసే అవకాశం ఉండటం వల్ల సాధారణ కుటుంబాలకు కూడా వెండిని ఆస్తిగా నిర్మించుకోవటం కొంత అందుబాటులో ఉంటుంది. ఒకసారి చూడండి, మీ ఇంట్లో ఒక 100 గ్రాముల వెండి ఉందనుకుందాం. అది ఒక లాకర్లో పెట్టుంచారు, లేకపోతే దాచుకున్నారు. భవిష్యత్తులో వెండి ధర పెరిగితే దాని విలువ పెరగవచ్చు, కానీ 100 గ్రాములు మాత్రం 100 గ్రాములుగానే ఉంటుంది. ఇక్కడే ఒక కొత్త ప్రశ్న వస్తుంది. మన దగ్గర ఉన్న వెండి కేవలం అలాగే ఉండిపోకుండా దాన్ని మరింత వెండి సంపదగా పెంచుకునే మార్గం ఉంటే, అలాంటి ఆలోచన నుంచి వచ్చిందే గ్రో సిల్వర్ అనేటువంటి స్కీమ్. గ్రో సిల్వర్ అనేది 20 నెలల ప్రత్యేక వెండి అభివృద్ధి పథకం. కొత్త వెండిని కొనుగోలు చేసి ఇందులో చేరొచ్చు, లేదా మీ ఇంట్లో ఉపయోగం లేకుండా ఉన్న పాత వెండి వస్తువులను కూడా ఇచ్చి కూడా ఈ పథకంలో మీరు చేరే అవకాశం ఉంటుంది. కనీసం 100 గ్రాముల నుంచి ప్రారంభించి 1 కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు లేదా అంతకంటే ఎక్కువ వెండితో కూడా ఈ పథకంలో చేరొచ్చు. అది మీ స్తోమతను బట్టి. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు జమ చేసిన వెండిని 20 నెలల కాలానికి అనుగుణంగా విభజించి ప్రతి నెల కొంత వెండి విడుదల చేసే విధానం ఉంటుంది. ఉదాహరణకు మీరు 100 గ్రాముల వెండితో చేరితే 20 నెలలకు విభజించినప్పుడు ప్రతి నెల 5 గ్రాముల చొప్పున వెండి విడుదలవుతుంది. అదనంగా మీరు చేరిన రోజున ఉన్న వెండి విలువ నిబంధనల ప్రకారం అర్హత ఉన్న అదనపు తర్వాత ప్రకారం ఇంటికి తీసుకువెళ్ళొచ్చు, లేదా వెండి వస్తువులుగా తయారు చేయించుకోవచ్చు, లేదా వర్తించే నిబంధనల ప్రకారం అక్కడ మా దగ్గరే కూడా విక్రయించి నగదుగా మార్చుకోవచ్చు. అయితే అదే సమయంలో మార్కెట్లో వెండి ధర పెరిగి ఉంటే మీ వద్ద ఉన్న వెండి మొత్తం విలువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే రోజు తీసుకున్న మీరు చిన్న నిర్ణయమే రేపు మీకు విలువైన ఆస్తిగా మారే అవకాశం ఉంటుంది. పోతే ఇప్పుడు ఇక్కడ రామ్ గారు ఎంఎంటీసీ మెంబర్ అవ్వటం కాకుండా ఒక ప్రత్యేకత ఏంటంటే వీళ్ళకి హైదరాబాద్ లో చాలా అత్యాధునికమైనటువంటి వెండి రిఫైనరీ యూనిట్ ని ఏర్పాటు చేస్తున్నారు. రిఫైనరీ అంటే వెండిని ముడిని బాగా అంటే క్లీన్ చేసి దాన్ని బాగా మంచి స్వచ్ఛత కలిగినట్లుగా ఇది చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ లాంటిది.
ఇండస్ట్రీ. అయితే దీనిలో వీళ్ళ ఈ వెండి కెపాసిటీ కూడా రోజుకి 200 కేజీల వరకు రిఫైన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా సౌత్ ఇండియా మొత్తంలో, సౌత్ ఇండియా అంటే ఈ కేరళ కానీ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడా కూడా ఇంత పెద్ద రిఫైనరీ వెండికి సంబంధించి లేదు. కేవలం హైదరాబాద్ లో ఒక్క వెండికి సంబంధించి టీటీడీకి సంబంధించినటువంటి రిఫైనరీ ఉంది. దానిలో కేవలం అది బయట వాళ్ళకి ఎవరికి కూడా ఇది ఉండదు. దేవుడికి టీటీడీ అంటే వాళ్ళ యొక్క దేవాలయాల్లో ఎక్కడైనటువంటి ఇచ్చినటువంటి వెండిని వాళ్ళు వాటన్నిటినీ ఇవి అంటే స్వచ్ఛమైనటువంటి బార్స్ గా మార్చి వాటిని బ్యాంకుల్లో లాకర్స్ లో భద్రపరచడం కోసమే టీటీడీ ఉపయోగించుకుంటుంది. మిగతా ఎవరికి కూడా ఒక్కటి కూడా ఇక్కడ ఇలా వెండి రిఫైనరీ, వెండి కర్మ మీరు అనుకునేటువంటి ఇండస్ట్రీ అయితే ఎవరికి కూడా లేదు. అది మొట్టమొదటిగా వీళ్ళే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సౌత్ ఇండియాలోనే అతి పెద్దది కాబట్టి డెఫినెట్ గా అది మనం రియల్ భూమి దాంతో టైఅప్ అవటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇక్కడ వెండి వీళ్ళ లక్ష్యం ఏంటంటే కేవలం వెండి, మనం వెండి కొనడం అమ్మటం కాదు, వెండి రిఫైనింగ్, వెండి కొనుగోలు అమ్మకంతో పాటు వెండి నాణాలు, పూజా సామాగ్రి, వెండి డిన్నర్ సెట్లు, విగ్రహాలు, ఇతర వెండి ఉత్పత్తులు ఏవైనా కూడా ఇక్కడ అవన్నీ కూడా ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావటం కోసమే ఇది ఉంది. అయితే వెండిని కొనుగోలు చేసే స్థలమే కాదు, కేవలం రిఫైనరీయే కాదు, మీ అందరికీ ఒక ఆర్థిక స్వేచ్ఛనిచ్చేటువంటి ఆస్తిగా కూడా ఇది ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు వెండి అనేటువంటి దాన్ని దీనిలో ఇక్కడ తీసుకోవటం వల్ల వచ్చేటువంటి ప్రత్యేకత ఏంటంటే పారదర్శకత, నాణ్యత, సాంకేతికత, విశ్వసనీయత అనేటువంటివి ప్రధాన సూత్రాలుగా ఉంటుంది. అయితే మనం ఇప్పుడు అక్షయ పాత్ర సిల్వర్ స్కీమ్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇది లక్కీ నంబర్తో ప్రత్యేకమైనటువంటి అవకాశం. ఇక్కడ రెండో ప్రత్యేక ఒకటేమో అక్షయ పాత్ర సిల్వర్ స్కీమ్, ఒకటి ఈ అక్షయ పాత్ర సిల్వర్ స్కీమ్ లో ఇది 10 నెలల ప్రత్యేక ఈ స్కీమ్ లో 10 నెలలు అంటే ఈ పథకంలో మొత్తం 100 టోకెన్లు ఉంటాయి. ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంది, 100 టోకెన్లు అంటే 100 మంది సభ్యులు అని కాదు. ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ ఎన్ని టోకెన్లైనా ఉంటుంది. కానీ పథకంలో చేరటానికి కనీసం 3 టోకెన్లు తీసుకోవాలి. 1 నుంచి 100 వరకు ఉన్న నంబర్లో మీకు నచ్చిన లక్కీ నంబర్ను ముందుగానే మీరు ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ పథకం మొత్తం 10 నెలలు కొనసాగుతుంది. మొదటి 5 నెలల్లో ప్రతి నెల 5 టోకెన్లు లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయబడతాయి. అంటే మొదటి 5 నెలల్లో మొత్తం 25 టోకెన్లు విజేతలుగా ఎంపిక అవుతారు. 100లో లక్కీ టోకెన్లు ఆ పథకం నుంచి ఎగ్జిట్ అయిపోతాయి. ఇంకా మిగిలేదన్నీ 25 పోతే 75 ఉంటాయి. 75 కూడా మీకు 10 నెలల పాటు కొనసాగుతాయి. ఈ లక్కీ డ్రాలో ఎవరైనా ఎంపికైన వాళ్ళు ఒకవేళ మేము ఇంకా కంటిన్యూ అవ్వాలంటే ఈ పథకంలో కాకుండా మళ్ళీ కొత్త పథకంలోకి వాళ్ళు జారాల్సి ఉంటుంది. లక్కీ డ్రాలో ఎంపిక అయితే మాత్రం యొక్క నిబంధనల ప్రకారం, ఈ స్కీమ్ నిబంధనల ప్రకారం లక్కీ డ్రాలో ఎంపికైన వాళ్ళకి అప్పటి వరకు చెల్లించిన మొత్తానికి 130% విలువైన వెండి అందించే విధానం ఉంటుంది. వెండి ద్వారా ప్రయోజనం అంటే మీకు లక్కీ నంబర్ ద్వారా ముందుగానే వెండి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. లక్కీ డ్రా కాలేదనుకోండి, ఇక్కడ అక్షయ పాత్రలో మరో ప్రత్యేకత ఉంది. లక్కీ డ్రాలో ఎంపిక కాని టోకెన్లు పూర్తి 10 నెలలు కొనసాగుతాయి. 10 నెలలు పూర్తి అయిన తర్వాత ఈ స్కీమ్ యొక్క నిబంధనల ప్రకారం చెల్లించిన మొత్తంపై 25% అదనంగా అంటే 125% విలువైన వెండి అందించే విధానం ఉంటుంది. ఉదాహరణకు ఒక సభ్యుడు 3 టోకెన్లు తీసుకుంటే 10 నెలల్లో మొత్తం 30,000 చెల్లిస్తారు. లక్కీ డ్రాలో ఎంపిక కాకుండా 10 నెలలు కొనసాగితే పథకం యొక్క నిబంధనల ప్రకారం ఇంకా 7,500 37,500 రూపాయలు. ఈ 2 పథకాలు 2 విధానాలు, లక్ష్యం మాత్రం ఒకటే. ఈ 2 కార్యక్రమాలని మనం ఎందుకు వెండి పోవటం కోసమే ఇది చేయటం జరిగింది. ఈ గ్రో సిల్వర్ అనేది ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో క్రమంగా నిర్మించుకునే ఆలోచన. అక్షయ పాత్ర సిల్వర్ అనేది లక్కీ నంబరు, లక్కీ డ్రా
వెండి సేవింగ్స్ ను కలిపేటువంటి ఒక స్పెషల్ ఇది. ఇక్కడ ఈ రెంటికి కూడా మనం వెండిని పెంచుకోవడం అనేటువంటిది ఇక్కడ మన యొక్క ఇది. అయితే రెండిట్లోనూ లక్ష్యం ఒకటే, వెండి అనేది మనకి ఎక్కువగా తీసుకోవటానికి. కాకపోతే ఒకటేమో లక్కీ డ్రా ద్వారా వస్తుంది, ఇంకొకటి 20 నెలల స్కీమ్ ద్వారా కడతాం. అయితే ఈ రియల్ భూమి యొక్క అసలైన లక్ష్యం ఏంటంటే ఇక్కడ కేవలం మనం వెండి అమ్మటం కాదు, ప్రతి కుటుంబంలో ఆస్తి నిర్మాణం అనే ఆలోచన పెంచడం. అంటే ఈరోజు మనం సంపాదించిన డబ్బులో కొంత భాగం ఆహారం కోసం, పిల్లల కోసం ఇట్లా అనుకుంటున్నాం కదా, అలాగే మన భవిష్యత్తు కోసం నా సంపాదనలో ఎంత భాగం రేపటి కోసం మిగుల్చుకుంటున్నాను అనే దానికి ఈ ప్రశ్నకు సమాధానమే ఇది. అంటే ఖర్చు చేసే డబ్బులో కొంత భాగం పడుతుంది అనేటువంటిది ఇక్కడ మనకు ఒకరోజు విలువైన ఆస్తిగా మార్చవచ్చు. కాబట్టి వెండిని చూడకండి, దాన్ని ఒక సంప్రదాయంగా చూడండి, ఒక ఆస్తిగా చూడండి, మీ భవిష్యత్తుకు ఒక అవకాశంగా చూడండి. అందువల్లనే ఈ గ్రో సిల్వర్ ద్వారా వెండి సంపదను క్రమంగా నిర్మించుకునే ఆలోచన, అక్షయ పాత్ర సిల్వర్ స్కీమ్ ద్వారా లక్కీ నంబరు, లక్కీ డ్రాతో వెండి ప్రయోజనం పొందే అవకాశం అది. థ్యాంక్ యూ అండి. పోతే మార్నింగ్ 11 o'clock జిఎం మీటింగ్ లో బండి రామకృష్ణ గారు మన సోలార్ లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 98,000కి ఆంధ్ర గవర్నమెంట్ పెంచింది అని చెప్పడం జరిగింది. యాక్చువల్ గా అది ఏంటంటే ఆంధ్ర గవర్నమెంట్ ఇప్పుడు స్పెషల్ గా అలాంటిది ఏమీ చేయలేదు. 20,000 రూపాయలని బీసీల కోసం ఎక్స్ట్రాగా ఇస్తుంది. దాన్ని ఇంతకు ముందే ఇవ్వటం జరిగింది. 98,000 అనేది 20,000 ఎక్స్ట్రాగా బీసీల కోసం ఇవ్వటం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఎస్సీ ఎస్టీస్ కి ఫ్రీ, బీసీలకి ఎక్స్ట్రాగా 78,000తో పాటుగా ఇంకొక 20,000ని కలిపి 98,000 డిక్లేర్ చేసినటువంటి పథకమే. మార్నింగ్ ఇంకొకటి సోలార్ కి ఇన్సూరెన్స్ ఎంతకాలం ఉంటుంది, కార్డు ఇస్తారా అని అడిగారు. ఇన్సూరెన్స్ కి కార్డు కదండి, మీ పేరుతో ఇన్సూరెన్స్ పేపర్స్ వస్తాయి, ఆ పేపర్స్ ని ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే సోలార్ పెట్టించుకుంటారో వాళ్ళకి ఇన్సూరెన్స్ మేము అప్లై చేసినప్పుడు వాళ్ళ పేరుతో ఇన్సూరెన్స్ పేపర్స్ ని ఇవ్వటం జరుగుతుంది. అదండి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ మేడం గారు. చాలా చక్కగా గోల్డ్ సిల్వర్ యొక్క ప్రాముఖ్యతని, అదే విధంగా మన రామ్ గారి యొక్క ఫ్యాక్టరీ గురించి, మరియు అక్షయ పాత్ర వెండిలో అక్షయ పాత్ర గురించి, ఎండిలో దాచుకుంటూ వచ్చే లాభం, గోల్డ్ కూడా దాచుకుంటూ వచ్చే లాభం గురించి మీరు చాలా చక్కగా వివరించగలిగినందుకు మీకు అభినందనలు సార్. ఇప్పుడు మన అధినేత శ్రీనివాస నాయుడు గారిని ఈరోజు అప్డేట్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. శ్రీనివాస నాయుడు గారు సారు ఏదో బిజీలో ఉన్నట్టుంది సార్. శ్రీనివాస నాయుడు గారు రాజమండ్రిలో ఉన్న మన రోహిత్ గారు ఈరోజు యొక్క అప్డేట్స్ ను చెప్పవలసిన కోరుతున్నాం సార్. ఓకే సార్. సార్ శ్రీనివాస నాయుడు గారిని అప్డేట్స్ ఇవ్వాల్సి కోరుతున్నాం సార్. ఓకే సార్. సార్ మీటింగ్ లో ఉన్నారు. లోపు సుబ్బారెడ్డి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం సార్. సుబ్బారెడ్డి గారు
సార్ సుబ్బారెడ్డి గారు. సార్ లాసెట్ సత్యనారాయణ గారు మాట్లాడుతూ కోరుతున్నామండి. నెక్స్ట్ సార్ నమస్తే. నమస్కారం. మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. రియల్ భూమి అధినేత అయినటువంటి ఎండి దుర్శేటి శ్రీనివాస్ నాయుడు గారికి, మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ఈ రోహిత్ గారికి, మరియు డైరెక్టరు ఇంత చౌదరి మేడం గారికి, మరియు ఏపీ అధ్యక్షులు ఎటి రామారావు గారికి, తెలంగాణ అధ్యక్షులు బద్మ శ్రీనివాసరావు గారికి, ఈరోజు జూమ్కి అటెండ్ అయినటువంటి అసోసియేట్స్ అందరికీ పెద్దలకు నాకు ధన్యవాదాలు సార్. నేను ఈరోజు మార్నింగ్ ఫీల్డ్ అప్డేట్ చేస్తూ 6 కిలో సోలార్ వాట్స్ ఫైల్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక 5 కిలో వాట్స్ కూడా నేను మేడం గారికి సెండ్ చేయడం జరిగింది. అదే మాదిరిగా ఫ్రాంచైజ్ గురించి కూడా ధర్మపురికి సంబంధించిన మండల్లో ఫ్రాంచైజ్ చేయడానికి కూడా వేరే వాళ్ళతో ఇన్వెస్ట్ కోసం మాట్లాడడం జరిగింది. తర్వాత ఆదిలాబాద్ మన జగిత్యాల జిల్లా అయినటువంటి కాన్స్టిట్యూన్సీ ఎస్పీ రావేంద్ర గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏంటి అది అరిపేది? అరిపులేంటి?